వామ్మో ఈ తమిళనాడులేం తక్కువ కాదుల్లో మంకు పట్టుతోని అనుకున్న సాధించేదాకా ఊకునేటట్టే లేరు. జల్లికట్టు కోసం లొల్లి చేస్తున్నారు కదా, దెబ్బకే సర్కార్ దిగొచ్చింది. అర్జెంటుగా అసెంబ్లీ మీటింగ్ పెట్టి జల్లికట్టు ఆట బిల్లును పాస్ చేసింది. ఇదేదో మోదాలా చేస్తే అయిపోవు, అసెంబ్లీ మీటింగ్ కంటే మోదాలే అంతా ఆగమాగం అయిపోయింది. జల్లికట్టు మంటలు అంటుకున్నాయి మద్రాసుకు. నిన్న మొన్న సముద్రం ఒడ్డుకు ప్రశాంతంగా ధర్నాలు చేసినోళ్ళు ఇవాళ అగ్గి ముట్టించే కాడికొచ్చింది పరిస్థితి. బీచ్ కాడ ధర్నా చేస్తున్నోళ్లను ఖాళీ చేపియబోయిండ్రు పోలీసోళ్ళు. ఆటకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేదాకా ఆడికెళ్ళి కదిలేదు లేదని పోలీసుల మీదకి మర్రబడ్డారు పోరగాన్లు. రెండు దిక్కులకెళ్ళి తగ్గఫర్ నడిచే వరకు ఇంత పోయి స్టేషన్కి నిప్పు పెట్టే కాడికొచ్చింది. పోలీసోళ్ళ జీబులు తలగబెట్టిండ్రు. అంతా ఆగమాగమైందనుకో రాదుండ్రీ. పోలీసోళ్ళు పోరగాన్లను కొట్టిండ్రని ఏడ్చుకుంటా వీడియో పంపిండు లారెన్స్ అన్న. குழந்தைங்களை மட்டும் ஜாக்கிரதையா பாத்துங்க. ஒருவேளை உங்களை தள்ளுறாங்களா அடிக்கிறாங்களா ஓரமா போய் நின்றுங்க. తమిళనాడు ముచ్చట ఇట్లున్నదా? మనం కూడా గిట్లనే ఉద్యమం చేసి ప్రత్యేక హోదా సాధించుకుందాం అని అనుకుంటురట ఆంధ్ర అన్నయ్యలు. జెండా వందనం నాడు విశాఖ బీచ్ లా లడాయి చేస్తారట. లొల్లులు కొట్లాట లేకుండా ఉద్యమం చేస్తే నేను కూడా హిమ్మతిస్తా అని ముంగటికొచ్చిండు పవన్ అన్న. చూడాల మరి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తారో సర్కారోళ్ళు ఏమంటారో. ఇప్పుడు జల్లికట్టు అయింది, మనం కూడా జల్లికట్టు మరి చేద్దాం అంటారు. అట్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. ప్రత్యేక హోదాకి ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నప్పుడు పేరు కోసం ఎందుకు పోరాటం?